హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మంచిది. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అన్నిటికంటే ఉన్నతమైనది దేవుని సన్నిధిలో గడపడం. దేవుని యొక్క వాక్కులను మనం ఆలకించవలసిన అవసరత ఎంతైనది. ఎందుకంటే పిల్లరా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవించునని దైవ వాక్యములో రాయబడి ఉంది. మనం గమనించినట్లయితే మొదటి కీర్తనలో దావీదు గారు చాలా విషయాలను చెప్తూ అనేకమైన మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. మొదటి కీర్తనలో మొదటి 2 వచనాలు మనం చదివితే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, అది దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దివారాత్రము కూడా దేవుని యొక్క మాటలను మనం ధ్యానించవలసిన అవసరత ఎంతనే ఉంది, మనం వినవలసిన అవసరత ఎంతనే ఉంది. ఎందుకంటే పిల్లరా, మరి ప్రస్తుత దినాలు లేకపోతే పరిస్థితులు మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎలాగా మరి మానవ జీవితంలో ఎన్నో వ్యాధులు, బాధలు, బలహీనతలు, అలాగే అనేకమైన సమస్యలు, ఎంతో ఇబ్బందులు కూడా మనము చెవి చూస్తున్నాం. వీటన్నిటి నుంచి కూడా మనము అంటే అవి దేవుడు తప్పనిసరిగా అన్నిటి నుంచి కూడా విడిపించగలిగిన ఉన్నతమైన దేవుడు అయి ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది. ఆయన పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు చక్కని మాట చెప్తూ, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధాన అధిపతిని ఆయనకి పేరు పెట్టబడినని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాటలను మనము గమనించగలం. ఈ దినాన దైవ సన్నిధిని మనందరం కూడా పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు మనము ఏ పని చేసినా దేవుని యొక్క విషయాల్లో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎన్ని గంటలు లేకపోతే ఎన్ని రోజులు గడిపినా దానివల్ల మనకు ప్రయోజనం ఉంది. కానీ ఇతరంగా ఎక్కడన్నా గడిపినా లేకపోతే ఎక్కడ మనమున్నా దానివల్ల మనకి ప్రయోజనం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15:58 మనం చెప్పుకుంటాం, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి కదలని వారుగాను స్థిరులుగాను ఎల్లప్పుడూ కూడా ఆసక్తిని కలిగి ఉండేవారిగా ఉండాలి. ఈ దినాల్లో ఆసక్తి తగ్గిపోతున్న దినాల్లో ఉన్నాం, లేకపోతే నమ్మకము తగ్గిపోతున్న దినాల్లో మనం ఉన్నాం, విశ్వాసము సన్నగిల్లిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. కానీ రోజు రోజుకు కార్యాలు తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. ఏదో ఈ లోక ఆశల కొరకే లేకపోతే కార్యాల కొరకే ప్రభువుని వెంబడించడం కాదు, కానీ ఆయన ఉన్నతమైన నిత్య జీవితానికి వారసులుగా చేయడానికి ప్రభువు మన దగ్గరికి ఆయన మనిషిగా మానవ రూపైన ఆయన వచ్చారు. అందుకని అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాను, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఏ మనిషి అన్నా మరి పరలోకానికి వెళ్ళాలని, ఆ పరలోక మార్గంలో ప్రవేశించాలని, పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవాలని ఆలోచన కలిగిన వారిగా క్రైస్తవులుగా మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ దినము సరిపోయిందిలే, లేకపోతే ఈ సంవత్సరం బాగా ఉంది, లేకపోతే ఈ నెల బాగా ఉంది అని అనుకోకూడదు. ఎందుకంటే కేవలం ఒక నెలతోనో సంవత్సరంతోనో ఒక రోజుతోనో అయిపోయేది ఈ జీవితము కానీ కాదు. ఈ జీవితానికి ఒక ఉన్నతమైన తాత్పర్యం ఉంది, ఉన్నతమైన అర్థం ఉంది, ఉన్నతమైన భావము మన జీవితాల్లో ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనందరికీ తెలుసు ధనవంతుడు లాజరు కొరకు. ఆ ధనవంతుడు లాజరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో మనందరం కూడా లోకాసువార్తలో జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. ధనవంతుడు బహుగా రోజు కూడా సుఖపండు ఉండువాడని మాటలు రాయబడి ఉన్నాయి. అంతేకాదు తనకిష్టమైనట్టుగా ఆయన ఏం చేశాడంటే జీవించాడు. దేవుని యొక్క మాటలను లెక్క చేయడం కానీ, దేవుని యొక్క ఉద్దేశాలను కలిగి జీవించడం కానీ, దేవుని యొక్క ఆలోచనలు కలిగి జీవించడం కానీ ఏ దినాన్ని కూడా తన జీవితంలో ఆయన పాటించినట్లుగా మనం చూడలేం అక్కడ. కానీ లాజరు గారు ఎంతో ఆయన దీనస్థితిలో ఉండి కూడా ఆయన దేవునికి వడబడిన వాడిగా,
తన యొక్క పరిస్థితిని బట్టి దేవుణ్ణి దూషించలేదు, అయితే పరిస్థితిని బట్టి దేవుడి మీద వ్యతిరేకం అవ్వలేదు, తన పరిస్థితిని బట్టి ఏంటి ఎలాంటి జీవితం వచ్చిందని ఆయన అనుకొనలేదు. కానీ ఒకానొక దినాల వారిద్దరూ ఈ లోకాన్ని వదిలినప్పుడు మరి లాజరు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి ఏం చేయబడ్డాడంటే కొనుపోబడినట్లుగా దైవ వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో గడపడం, దేవుని యొక్క మాటలను మనం ఆలకించడం చాలా శ్రేష్టమైనదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత అయిన తర్వాత అక్కడ ధనవంతుడు అంటున్నాడు, మీరు అక్కడ చదివినట్లయితే ఆయన అంటున్నాడు, అయ్యా నేను వేదనకరమైన స్థలానికి వచ్చాను, నాకు నా సహోదరులు నా కుటుంబం ఉన్నది, తిరిగి వారితో నేను వెళ్ళి మాట్లాడతాను, నాకు వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. మన జీవితాల్లో కూడా పిల్లరా, రక్షణ పొందుకున్న మనము దానిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంత ఉంది. రక్షణ పొందని వారిగా ఉన్నట్లయితే మ్యాక్సిమం అందరూ కూడా రక్షణ పొందిన వారు ఎక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది మాత్రమే రక్షణ పొందని వారు ఉంటారు. కానీ పిల్లరా, దాన్ని కాపాడుకుంటూ భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది.